నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. చార్ధామ్ యాత్ర ప్రతి హిందువు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే ఒక గుడి ఏదైనా ఉందంటే అది చార్ధామే. ప్రతి ఒక్కరికి చార్ధామ్ వెళ్ళాలి అనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది కదా. కనీసం ఈ 2025లో అయినా ఎలా అయినా వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. మరి అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి ఇవన్నీ మనకు తెలియవు కదా. మరి ఇవన్నీ వివరించడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ రమణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చార్ధామ్ యాత్ర యొక్క విశిష్టత, దాన్ని చేరుకునే విధానం ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. చార్ధామ్ యాత్ర ఏ విధంగా ఉంటుంది, అక్కడ మనం దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, ఇవన్నీ ఒకసారి వివరించండి. దేశంలో 4 ప్రముఖమైనటువంటి ఆలయాల్ని ఒకసారి సందర్శించుకొని రావడాన్ని మనం చార్ధామ్ యాత్రగా పిలుస్తూ ఉన్నాం. వేసవి కాలం వచ్చింది అంటే చాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పర్యాటకుడు, ప్రతి భక్తుడు కూడా ఎదురు చూసేటువంటి ముఖ్యమైనటువంటి యాత్ర ఏది అంటే చార్ధామ్. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4 ప్రదేశాలని ఒక్కసారి దర్శనం చేసుకుని రావడాన్ని వాడుక పరిభాషలో మనం చార్ధామ్ యాత్రగా పిలుస్తూ ఉన్నాం. ఏప్రిల్ చివరి వారం వచ్చింది అంటే చాలు 6 నెలల కాలం పాటు చార్ధామ్ వెళ్ళేటువంటి భక్తుల చేత దైవభూమిగా పిలువబడుతూ ఉన్నటువంటి ఉత్తరాంచల్ రాష్ట్రం భక్తుల చేత కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రతి భక్తుడు ముందుగా కోరుకున్నటువంటి సాక్షాత్ దేశ ప్రధాని సైతం కేదారేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ ఆలయ ప్రారంభోత్సవాన్ని చూడడం అనేది మనం ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉన్నాం. ఎంతో విశిష్టమైనటువంటి యాత్ర కాబట్టి సాధారణమైనటువంటి వ్యక్తులు మొదలుకొని ఉన్నత శ్రేణి వరకు అనేక మంది భక్తులు ఎంతో భక్తిభావంతో చార్ధామ్ యాత్ర కోసం ముందుకు వస్తూ ఉన్నారు. ఒకటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు, హిమాలయ పర్వతాలు, 10,000 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేయడం, వాతావరణం అంతా కూడా 0 డిగ్రీ సెంటీగ్రేడ్, చాలా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం, వెళ్ళేటువంటి మార్గం సంక్లిష్టంగా ఉండడం, ఇలా ఎన్ని రకాల పరిభాషలు మనం చెప్పుకున్నా చార్ధామ్ యాత్రకు వెళ్ళేటువంటి భక్తుల సంఖ్యని ప్రతి సంవత్సరం డబల్ అవుతుంది కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటి అంటే 6 నెలల కాలం పాటు దేవతల చేత, 6 నెలల కాలం పాటు భక్తుల చేత అంటే మానవుల చేత పూజింపబడేటువంటి క్షేత్రాలు ఈ భూమండలంలో ఏవైనా ఉన్నాయి అంటే అవి చార్ధామ్ ఆలయాలుగా చెప్పొచ్చు. అంత దివ్యమైనటువంటి ప్రదేశాలు కాబట్టి దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు వేలాది మంది, లక్షలాది మంది పర్యాటకులు చార్ధామ్ యాత్ర కోసం వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు 2025 చార్ధామ్కి చాలా విశిష్టత ఉంది. కారణం ఏంటి అంటే ప్రతి సంవత్సరం భారతదేశ ఆధ్యాత్మిక జీవనంలో ఏదో ఒక నదికి, పుణ్య నదికి పుష్కరాలు రావడం అని మనం చూస్తూ ఉన్నాం. గోదావరి, కృష్ణ, యమున, గంగా ఇలా. అటువంటి పుష్కరాలలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా వస్తూ ఉన్నటువంటి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు. మరి భారతదేశ భూభాగంలో సరస్వతి నది ఎక్కడ కనిపిస్తుంది అంటే చార్ధామ్ యాత్రలో భాగమైనటువంటి బద్రీనాథ్ క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనా విలేజ్ లో మనకి సరస్వతి నది కళ్ళకు కనిపిస్తుంది. మిగతా ఎక్కడ కూడా సరస్వతి నది కనిపించదు. భారతదేశ భూభాగంలో అంతర్వాహినిగా ప్రవహించేటువంటి ఈ సరస్వతి నది కనిపించేటువంటి మనా ప్రాంతానికి ఈ సంవత్సరం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పుష్కరాలు దేశంలో ఎక్కడ ప్రారంభమైనా లక్షలాదిగా వెళుతూ ఉన్నటువంటి ప్రజలు ఎవరు అంటే తెలుగు ప్రజలు. అటువంటి మన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మే 13 నుంచి 25వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ సరస్వతి నది పుష్కరాల కోసం ఇప్పటికే తండోపతండలుగా బుకింగ్ చేసుకోవడము, చాలా మంది వాటికి సంబంధించిన ఎంక్వైరీ చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 2025 చార్ధామ్ యాత్రకి చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అందువలన దానికి అనుగుణంగానే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఈ సంవత్సరం మే 1వ వారం మొదలుకొని మే 1వ తారీఖు నుంచి పుష్కరాలతో పాటు ప్రతిరోజు కూడా 5-6 బస్సులు కండక్ట్ చేసుకుంటూ దాదాపుగా 200 మంది సిబ్బంది చార్ధామ్ పరిసర ప్రాంతాల్లో నియమిస్తూ వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగించకుండా, దేశంలో ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా చేయనటువంటి విధంగా తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా ప్రతి చోట కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా అందజేయడం మాత్రమే కాకుండా చక్కటి అకామిడేషన్స్, వాటితో పాటు చక్కటి బస్ సౌకర్యాలు, వాటితో పాటు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఎలా దర్శనాలు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేయాలి, ఇలా అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం నేను చార్ధామ్ యాత్రకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సూచన ప్రతి
పర్యాటకుడికి చేస్తూ ఉన్న 2025లో కూడా దాన్ని రిమైండ్ చేస్తూ ఉన్న మీ ద్వారా చాలా మంది పర్యాటకులు అందరూ కూడా హెలికాప్టర్ విషయంలో మోసపోతూ ఉన్నారు. చార్ధామ్ లో 2 ప్రాంతాలకు ముఖ్యంగా ట్రెక్కింగ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఒకటి యమునోత్రి ఆలయానికి సంబంధించి 6 కిలోమీటర్స్, 2 కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి 20 కిలోమీటర్స్. ప్రతి వ్యక్తి కూడా కేదార్నాథ్ ఆలయానికి హెలికాప్టర్ వెళ్ళాలి అన్నటువంటి కోరిక, ఎందుకంటే తప్పలేదు, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. మనకు ఉన్నటువంటి రోజువారీ కార్యక్రమాల మూలంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణ పరిస్థితులలో 20 కిలోమీటర్లు వెళ్ళి దర్శనం చేసుకుని 20 కిలోమీటర్లు రావడం అనేది సంక్లిష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే నాకు హెలికాప్టర్స్ కావాలి అని చెప్పేసి. సో అలా కోరుకోవడంలో భక్తునిగా తనకు తప్పు లేదు. కానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్స్ కంపెనీస్ కేవలం 9 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వెళ్ళేటువంటి ప్రజలు ప్రతిరోజు 40,000 నుంచి 50,000 మంది వెళ్తున్నారు. 9 హెలికాప్టర్లు రోజు మొత్తం ఏ విధమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు లేకుండా, అననుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు లేకుండా పూర్తిగా సర్వీస్ చేసినప్పటికీ రోజుకు 3,000 మంది కన్నా ఎక్కువ మందిని హెలికాప్టర్ సర్వీస్ తీసుకెళ్లలేవు. సో కేవలం 5% మాత్రమే తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో అక్కడ అనేక రకాలైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వారు, పర్యాటక సంస్థ వారు అక్కడ ఏం చేశారు అంటే హెలికాప్టర్ టికెట్స్ కి సంబంధించిన అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి పత్రికా ప్రకటన కానీ లేదా టీవీ ప్రకటన కానీ రిలీజ్ చేసుకుంటూ వచ్చేటువంటి పర్యాటకులకి ఎక్కడ కూడా మోసపూరితమైనటువంటి విధానాలకు లొంగకుండా ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా హెలికాప్టర్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇవాళ దేశంలో చాలా పేరుగాంచిన సంస్థలు, చాలా ట్రావెల్ సంస్థలు, చాలా ప్రైవేట్ సంస్థలు, ఎన్నో ఆన్లైన్ పోర్టల్స్ కేదార్నాథ్ హెలికాప్టర్ అని కొట్టంగానే మొబైల్లో లేదా గూగుల్లో వందలాదిగా ప్రత్యక్షమవుతూ వాళ్ళు డైరెక్ట్ అకౌంట్ నెంబర్లు ఇచ్చి కస్టమర్స్ నుంచి మనీ ఆకర్షించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే మీ ద్వారా చార్ధామ్ వెళ్ళేటువంటి భక్తులకు అందరికీ తెలియజేసింది ఏంటంటే ఇటువంటి సౌకర్యం, సౌలభ్యం అనేది కేదార్నాథ్ యాత్రకు సంబంధించి లేదు. ఒకవేళ పేరుగాంచిన సంస్థలు కూడా హెలికాప్టర్కి సంబంధించి పేమెంట్ తీసుకుంటున్నాయి, విత్ హెలికాప్టర్ సౌకర్యంతో యాత్రానికి కండక్ట్ చేస్తున్నాయి అని చెప్పి వెళ్తూ ఉన్నా మీకు లాస్ట్ రోజు, చివరి రోజు సీతాపూర్లో కానీ రాంపూర్లో కానీ 6,000, 7,000, 8,000 మాకు హెలికాప్టర్ టికెట్స్ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయినాయని ఏదో ఒక రీజన్ మీకు చెప్పి మీ డబ్బు వాపస్ ఇచ్చేటువంటి పరిస్థితి మీకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఆన్లైన్ పోర్టల్స్ అయితే చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఒకసారి మనం డబ్బులు ఆన్లైన్లో వేసామంటే తిరిగి మనం తీసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇలా ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి చార్ధామ్ యాత్ర గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా కస్టమర్స్ కి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో భక్తి భావంతో 12 జ్యోతిర్లింగాలలోనే ఉన్నతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కేదార్నాథ్ ఆలయానికి అంత దూరం వెళ్ళి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, గుర్రం మీద వెళ్ళొచ్చు, డోలీ మీద వెళ్ళొచ్చు. ఒకవేళ ఒకే రోజు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం సాధ్యం కాకపోతే ఒక నైట్ స్టే ఆ కేదారేశ్వర ఆలయం దగ్గర స్టే చేసి, ఎందుకంటే స్టే చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ అక్కడ మనకు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు కూడా మనకు అన్ని కూడా కల్పించారు. కాబట్టి చక్కగా అక్కడ స్టే చేసి మరుసటి రోజు అభిషేకాది కార్యక్రమాలు కూడా చేసుకొని తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చార్ధామ్ యాత్ర వెళ్ళేటువంటి వాళ్ళు అన్ని విషయాలు కూడా ఆలోచన చేసి, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరు వాస్తవ పరిస్థితికి అనుగుణంగా కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరి ద్వారా వెళ్తే మనం కంఫర్టబుల్గా ఉంటాం, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఆలోచన చేసి టూర్స్ను ప్లాన్ చేసుకోవాలి, చార్ధామ్ యాత్రని ప్లాన్ చేసుకోవాలి. 2025 చార్ధామ్ యాత్రలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. చూసారుగా, ఇది చార్ధామ్ యాత్ర డీటెయిల్స్. మీరు కూడా చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి.